తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్ కృత్యహుందే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో మనం 5 పాసురాల వరకు విన్నాము. ఈ రోజున 6వ పాసురం. తిరుప్పావై ధ్వని ప్రధానమైన కావ్యము అంటే ఏంటండి? వాక్యాన్ని బట్టి వచ్చే అర్థం కన్నా లోపల ఉన్నటువంటి అర్థాలు చాలా గంభీరంగా ఉంటాయి, వేదాంతమైనటువంటి అర్థాలు ఉంటాయి. కాబట్టి ధ్వని ప్రధానమైన కావ్యము ఉత్తమ కావ్యము అని మన పూర్వాచార్యుల యొక్క అభిప్రాయము. దాన్నే నిర్వాహం అని అంటారు. ఒకసారి మనం మొదటి 5 పాసురాలను చూస్తే ఇవన్నీ ఉపోద్ఘాతంగా చెప్పబడ్డాయి. అంత మాత్రమే కాదండి, మొదటి 5 పాసురాల్లో పాంచరాత్ర శాస్త్రం కూడా చెప్పబడింది. అదేంటండి పాంచరాత్ర ఆగమము? భగవంతుడికి సంబంధించింది కదా, దేవాలయాలకు సంబంధించింది కదా అని అనుకుంటారు కదా. ఒక విషయం చూద్దాం. భగవంతుడు కొలువై ఉండే స్థానాలు 5 అని మనకు పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెప్తుంది. ఏమిటవి? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని. పర అంటే వైకుంఠంలో వేంచేసి ఉండే పరవాసుదేవుడు. బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులకు కూడా అక్కడికి ప్రవేశం లేదు. కొంచెం కిందికి వస్తాడు పరమాత్మ, పాల కడలిలో శయనించి ఉంటాడు. ఆయన్నే వ్యూహమూర్తి అని అంటున్నాం. అలా క్షీరాబ్దినాథుడు. రెండవది వ్యూహమూర్తి. వ్యూహం అంటే ప్లానింగ్ అని అర్థం. ఈ లోకాలని ఎలా రక్షించాలి, ఈ జీవులకు ఎటువంటి శరీరాలు ఇవ్వాలి కదా. చక్కటి నోరు, కాళ్ళు, చేతులు ఇచ్చి భగవన్నామని చెప్పండి, దేవాలయాలకు వెళ్ళండి అంటే అలా వెళ్లకుండా ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం వాడుతున్నాం కదా. అప్పుడు పరమాత్మ అనుకుంటాడు, అయ్యో వీడు ఇలా వాడతాడేమో అని ఈ జన్మ ఇచ్చాను, ఇలా వాడటం లేదు కదా, ఎందుకు వీడికి ఈ జన్మాన్ని తీసేసి ఏ జంతువుగానో పక్షిగానో పుట్టిస్తాడు. వ్యూహం అంటే అవన్నీ చూస్తుంటాడు. అంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, అందరిలో అంతర్యామిగా ఉండేవాడు పరమాత్మే. కాబట్టి అన్నీ ఆయనకు తెలుసు. అందుకే పరమాత్మని సర్వజ్ఞ, సర్వవిత్ అని అంటుంది ఉపనిషత్తు. అది వ్యూహమూర్తి. మూడవది విభవం. విభవం అంటే ఏంటి? పరమాత్మ యొక్క వైభవాన్ని తెలిపేటువంటి అవతారాలు. రామకృష్ణ, నారసింహ, వామన ఇలాంటి అవతారాలన్నీ కూడా ఒక్కొక్క యుగంలో పరమాత్మ ఒక్కొక్క అవతారాన్ని తీసుకుంటాడు. నాలుగవది అంతర్యామి. ప్రతి వారిలో కూడా పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు. జీవాత్మలో అణుప్రవేశం చేసి పరమాత్మ ఉంటాడు. అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమాచార్య కీర్తనలో కూడా చెప్తారు కదా. ఐదవది అర్చ. అర్చ అంటే ఏంటి? అర్చ అంటే ప్రతిమ, ఫోటో, బింబము, మూర్తి, విగ్రహము అని అర్థం. ఆ విగ్రహ రూపంలోనే పరమాత్మ ఉండి మనం చేసేటటువంటి అర్చనలన్నీ కూడా స్వీకరిస్తాడు. చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 4 స్థానాల్లోకి మనం వెళ్ళలేము. వైకుంఠానికి వెళ్ళలేము, పాలకడలికి వెళ్ళలేము. రామకృష్ణాది అవతారాలు గడిచిపోయాయి. అంతర్యామంటారా? మన వెనకే ఉందో మనం చూడలేము. ఇంకా మనం యోగ సాధనలోకి వెళ్ళి పరమాత్మను చూడడం కుదరని పని. మిగిలిందేంటి? పరమాత్మ యొక్క సౌలభ్యానికి హద్దులేని ఒక చిహ్నం ఏమిటి అంటే అర్చామూర్తి. కాబట్టి ఈ 5 స్థానాల్లో పరమాత్మ కొలువై ఉంటాడు. ఈ విషయాన్ని మొదటి 5 పాసురాల్లో చెప్పింది గోదాదేవి. ఎలా? నారాయణనే నమక్కే పరే దరువాన్ అని చెప్పడం ద్వారా వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని చెప్పడం అయింది. పయ్యత్తు ఎన్న పరమన్ అడిపాడి అంటే 2వ పాసురంలో చెప్పడం వల్ల క్షీరాబ్దినాథన్. 3వ పాసురంలో ఓం ఇవులహళంద ఉత్తమన్ బేర్పాడి లోకములు కొలిచినటువంటి ఓ త్రివిక్రమ స్వామి అని చెప్పడం వల్ల అవతారం చెప్పినట్టుగా అయింది. 4వ పాసురంలో ఆడి మడి కన్నా అని చెప్పడం వల్ల వర్షదేవుడైనటువంటి వరుణుడికి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ స్వామిని చెప్పినట్టు అయింది. 5వ పాసురంలో మాయనైమన్ను వడమధురైమైందనై స్థిరమైన భగవత్ సంబంధము గల మధురానగరం చెప్పడం ద్వారా అర్చామూర్తిని చెప్పినట్టుగా అయింది. ఇలా పాంచరాత్ర శాస్త్రాన్ని విడిచింది గోదాదేవి మొదటి 5 పాసురాల్లో. ఇక ఇక్కడి నుంచి ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ గోపికలు లేపుకుంటూ వెళ్ళడము, ఆ తర్వాత నందగోపుడి భవనానికి వెళ్ళడము, ఆ కథ అంతా ముందుకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి అంటే 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 మంది గోపికలు నిద్ర లేపడం మనకు కనపడుతుంది. ఇది పరిశీలించినప్పుడు ఏంటంటే నిద్రపోతున్నటువంటి గోపికలకు కృష్ణుడు అంటే భక్తి లేదా? బయట ఉన్నటువంటి గోపికలకే
కృష్ణుడు అంటే భక్తి ఉందా అని అనిపిస్తుంది. అలా కాదు. బయట ఉన్న గోపికలు లక్ష్మణస్వామి లాంటి వాళ్ళు, అంటే కైంకర్యం కైంకర్యం కైంకర్యం, సేవ చేయాలి సేవ చేయాలి అని తాతహలాడేవాళ్ళు, శేషత్వానికి ప్రతీక. లోపల ఉన్నటువంటి గోపికలు నిద్ర అంటే మనలాగా తామసమైన నిద్ర కాదు, భగవద్గుణ అనుభవము అని అర్థం. వాళ్ళు పారతంత్ర్యము, భరతుడిలాగా పారతంత్ర్యానికి ప్రతీక. అంటే ఏంటి? భగవంతుడి యొక్క అనుజ్ఞకు లోబడి ఉండేవారు. వీరు తక్కువ వారు ఎక్కువ అని ఏమాత్రం అనుకోకూడదు. ఇద్దరికీ కూడా చక్కటి భగవత్ ప్రేమ ప్రీతి ఉన్నాయి. 6వ పాసురాన్ని చూద్దాం. పుళ్ళుం సెలుం బినగాన్ పుల్లరయిన్ కోయిల్ వెள்ளై విళసంగిన్ పేరరవం కేటిలయో పిళ్ళా ఎడుందిరాయ్ పేములే నంజుండు కళ్ళచ్చగడం కళక్களியக்காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியన్న పేరవం ఉళ్ళం పుహుందు కుళిందేరో నింబావాయ్. ఇక్కడి నుంచి అన్ని పాసురాల్లో కూడా ఈ బయటి గోపికలు లోపల గోపికని నిద్రలేవమ్మా మనం వెళ్ళాలి అని అంటున్నట్టుగా, లోపల గోపిక ఏదో ప్రశ్నలు అడుగుతున్నట్టుగా మనకు అన్వయం చేసుకోవాలి. పాసురంలో లేదు కదండి అంటే 15వ పాసురం ఎల్లే ఇలంకిడియలో మనకు అలా సంభాషణ కనిపిస్తుంది. కాబట్టి ఈ పాసురం నుంచి ఆ పాసురం వరకు ఇలాగే మనం అన్వయం చేసుకోవాలి అని మన పూర్వాచారుల యొక్క నిర్వాహం. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ గోపికటి ముందుకు వచ్చారు. ఈ మిగతా వాళ్ళంతా ఓ గోపిక నిద్రలేవమ్మా మనం వ్రతానికి వెళ్ళాలి అంటున్నారు. ఇప్పుడు లోపలి గోపిక ఏంటి అప్పుడే తెల్లవారిందా, మీరు అప్పుడే వచ్చారేంటి, తెల్లవారింది అనడానికి ఏమిటారా గుర్తు అని లోపలి గోపిక అడుగుతుంది. బయట గోపిక చెప్తున్నారు. పుళ్ళుం సిలుం బినగాన్ పుల్లరయిన్ కోయిల్ వెళ్ళై విళసంగిన్ పెరవం గెట్టిలయో. పక్షులు కిలకిలా కూస్తూ ఉన్నవి. ఆ శబ్దం నువ్వు వినలేదా? పుల్ అంటే పక్షి, అరయన్ పక్షిరాజు గరత్మంతుడు, కోన్ ప్లస్ ఇల్ కోయిల్, కోన్ అంటే భగవంతుడు. పక్షిరాజు అయిన గరుత్మంతుడి యొక్క ప్రభువు శ్రీమన్నారాయణుడు. ఆయన ఉండే ఇల్ అంటే దేవస్థానం. ఆ శ్రీమన్నారాయణ యొక్క దేవస్థానంలో వెళ్ళై విళసంగిన్ పేరరవం కేటిలయో, ఆ దేవస్థానం నుంచి వినిపిస్తున్నటువంటి శంఖధ్వనిని నీవు వినలేదా? ఏం తెల్లవారింది అనడానికి గుర్తు కాదా అని బయట ఉన్నటువంటి గోపికలు అంటున్నారు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక అడుగుతుంది, అదేమీ తెల్లవారింది అనడానికి గుర్తు కాదు. ఎందుకంటారా? ఎప్పుడెప్పుడు కృష్ణుడిని కలవాలా ఎప్పుడెప్పుడు కృష్ణుడిని కలవాలా అని మీరందరూ ఒకటే ఆతృతగా వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. మరి మీరు కోలాహలంగా ఉంటే పక్షులు నిద్రపోతాయా చెప్పండి? పక్షులు కూడా నిద్రపోవు. కాబట్టి మీరు కోలాహలంగా తిరుగుతుంటే పక్షులు కూడా నిద్రపోవు కాబట్టి అవి కూడా అరుస్తున్నాయి. ఇకపోతే విష్ణువాలయంలో శంఖధ్వని అని అంటారా? ఆ దేవాలయం తెరుస్తున్నప్పుడు ఒకసారి, ప్రసాదం అప్పుడు ఒకసారి, ఇలా ఎన్నోసార్లు వస్తుంటుంది కదా. కాబట్టి ఈ శంఖధ్వని తెల్లవారింది అనడానికి గుర్తు ఏమిటి? మధ్యాహ్నం కూడా వస్తుంది కదా, రాత్రి కూడా వస్తుంది కదా. కాబట్టి ఇది గుర్తు కాదు అని చెప్పేసింది లోపల ఉన్నటువంటి గోపిక. మళ్ళీ బయట గోపికలు అంటున్నారు, పిళ్ళాయ్ ఓ పిల్ల ఎళుందిరా నువ్వు లేవలసింది అని. పిళ్ళాయ్ అంటే ఏంటంటే అర్థం? పిళ్ళాయ్ అంటే ఓ పిల్ల అని అర్థం. అంటే ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే ఎంత శాస్త్రం నేర్చుకున్నా కూడా బాలుని వలె ఉండవలెను. అంటే నేను గొప్ప అని విర్రవీయకూడదు. బాలుడికి ఒక వస్తువు ఇచ్చేదాకా పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదల మనకు కూడా ఉండాలి. శాస్త్రం నేర్చుకునే విషయంలో ఆ పట్టుదల మనకు ఉండాలి, గర్వం లేకుండా ఉండాలి, మన గొప్పతనం మనం చెప్పుకోకూడదు. ఇలాంటి బాలు లక్షణాలు. కాబట్టి పెళ్ళాయి అని సంబోధిస్తున్నారు. ఎళుందిరాయ్ లేవలసింది అని. ఆమె ఇంకా లేవటం లేదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క కొన్ని వృత్తాంతాలు చెప్తున్నారు బయట గోపిక. పేములే నంజుండు కళ్ళచ్చగడం కళక్களிయక్కాలోచ్చి. పూతన సంహారం చేసినటువంటి వాడు, అలాగే శకటాసురుణ్ణి సంహారం చేసినటువంటి వాడు అనే కృష్ణ పరమాత్మని కీర్తిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఇవి చెప్తున్నారు అంటే ఎవరండి పూతన? కంసుడు పంపించినటువంటి ఒక రాక్షసి కదా. 2 స్థనములలో విషాన్ని నింపుకొని కృష్ణ పరమాత్మకి పాలు ఇవ్వాలి అనే మిషతో అంటే సాకుతో వచ్చి కృష్ణుడిని సంహరించాలి అనుకుంది పూతన. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేస్తారండి పాపం, ఎవరేది ఇచ్చినా స్వీకరించే స్వభావం ఆయనది. మీరు ఏదైనా ఇవ్వండి, ఆయన ఇచ్చేది ఆయన ఇస్తాడు. ఎవరు ఏది ఇచ్చినా ఆయన ఏమి ఇవ్వగలడు? ఆయన ముక్తిని ఇవ్వగలడు. మోక్షమిచ్చేత్ జనార్దనాథ్ అంటారు. కాబట్టి మీరు ఏది ఇచ్చినా స్వీకరిస్తాడు. ఆయన ఇచ్చేది మాత్రం ముక్తియే. ఈమె పాలు మాత్రం ఇవ్వాలనుకుంది, కృష్ణుడు అమాంతం ఆ జీవాత్మను కూడా లాగేశాడు. ఈ పూతన వృత్తాంతాన్ని విన్నప్పుడు అయ్యో పూతన ద్వారా కృష్ణుడికి ఏమైనా అపాయం కలుగుతుందేమో అని భయపడి ఆ గోపిక లేస్తుందేమో అని వీడి భావన. అందుకని ఈ వృత్తాంతాన్ని చెప్తున్నారు. అంత మాత్రం కాదు, కళ్ళచ్చగడం కళక్களிయక్కాలోచ్చి. శకటాసురుడిని సంహరించినటువంటి వాడు రాక్షసుడు. శకటం అంటే బండి అని అర్థం. ఆ బండి పైన ఆవేశించాడు.
యశోద కృష్ణుడి కాస్త పాలిచ్చేసి ఆడుకుంటాడు అని చెప్పి ఆ బండి కింద పడుకోబెట్టి తన పనుకు వెళ్ళింది. తను ఏదో పని చేసుకోవడానికి వెళ్ళింది. ఆ సమయంలో రాక్షసుడు బండి మీద ఆవహించాడు. ఆవహించి కృష్ణుడు సంహరించాలని చూశాడు. ఈయనకు మళ్ళీ ఆకలైంది, గట్టిగా కాళ్ళు చేతులు ఆడించాడు. ఆ కాళ్ళు స్పర్శ తగిలేసరికి ఆ బండి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ రాక్షసుడు నశించాడు. ఇంకా అలాంటి విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా లోపల గోపి అంటుంది, తెల్లవారిందడానికి ఏదైనా గుర్తు చెప్పండరా అంటుంది. வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள எழுந்து అరియన్న పేరవం ఉళ్ళం పుగుందు కుళిందేలో రెంబావాయ్. తెల్లవారుంటున్నారు కదా మీరు, అసలు మీరు ఎలా లేచారు చెప్పండి, మీరు ఎట్లా లేచి వచ్చారు చెప్పండి అని అడుగుతుంది లోపల గోపిక. అప్పుడు బయట గోపిక చెప్తున్నారు, చూడమ్మా, మునులు యోగులందరూ కూడా ఆ బృందావనంలో పశువుల కొట్టాల్లో కాపు కాసుకొని ఉంటారు. ఎవరి కోసం? కృష్ణ పరమాత్మ దర్శనం కోసం కదండి. మరి మునులు అంటే ఎవరు? మనలశీల మునిహి అని అర్థం. అలాగే అష్టాంగ యోగ సిద్ధులు, వీళ్ళందరూ కూడా పరమపదం వెళ్ళి పరమాత్మను చూడటం ఈ శరీరంతో సాధ్యం కాదు. ఆ శ్రీమన్నారాయణుడే మన కళ్ళ ముందు తిరిగేట్లుగా కృష్ణుడిగా అవతరించాడు. కాబట్టి ఆ బృందావనంలో ఆ పశువుల కొట్టాల్లో పడి ఉన్నారు. పశువుల కొట్టము అంటే కౌషడ్ అని అర్థం. ఎందుకు? ఉదయం అవుతే కృష్ణుడు వస్తాడు, వాటిని అడవికి తీసుకుని వెళ్తుంటాడు. ఆ సమయంలో కృష్ణ దర్శనం చేసుకుందాము అని. మరి అలాంటి వారు ఉదయం అవుతూనే ఆ క్షీరాబ్దులో పడుకున్నటువంటి ఆ స్వామిని తమ హృదయంలో నిలుపుకొని ఉదయాన్నే లేస్తూ లేస్తూ ఇలా పట్టుకొని హరి 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 అని 7 సార్లు అంటారు. ఎందుకనాలి? హరిహరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత. హరినామ స్మరణం అనేక పాపాలని తీసివేస్తుంది. కాబట్టి ఇంతమంది మునులు యోగులు ఉదయం లేస్తూ హరి 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 అని గొప్పగా కీర్తిస్తున్నారు. వాళ్ళు చేసిన ధ్వని మా చెవుల నుంచి మా హృదయంలోకి వెళ్ళి మా హృదయం చల్లబడింది. మరిది తెల్లవారింది అనడానికి గుర్తే కదమ్మా. కాబట్టి నువ్వు బయటికి రావాల్సింది, మనందరం కలిసి కృష్ణుడిని చేరుకోవాలి, ఆ వ్రతాన్ని పూర్తి చేయాలి. కాబట్టి నువ్వు బయటికి రావాల్సింది అని ప్రార్థించారు. అలా ఆ గోపిక ఇక్కడటువంటి గోపికతోని సమావేశమై అందరూ కలిసి ముందుకు సాగుతున్నారు. రేపటి రోజున మళ్ళీ ఇంకొక గోపికను లేపడం మనం చూస్తాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం. ఆళ్వారెంబెరుమాన్ హర్జియర్ తిరువడిగళే శరణం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.